సో గైస్ ఫైనలీ మన దగ్గర అయితే KTM 160 అయితే వచ్చింది. ఫస్ట్ గేర్ అయితే వేసినాం. కానీ చాలా లైట్ వెయిట్ ఉంది ఇదైతే. సో నమస్తే గైస్, ఎట్లున్నారు అందరూ? ఇవాళ బ్లాగ్ అయితే మనం చైన్ లూప్తో స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నేను బైక్ వాష్ చేసుకున్నాను అనమాట. బైక్ వాష్ చేసిన తర్వాత ఒకసారి చైన్ లూప్ చేస్తే బెస్ట్ అనేసి చైన్ లూప్ అయితే చేస్తున్నాం. అండ్ ఇంట్లో ఇదేదో ర్యాండమ్గా ఉంది యమహాది చైన్ లూప్, దాంతో అయితే పని కానిచ్చేస్తున్నాం ఈసారికి. సో చైన్ లూప్ చేసి అయితే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో నేను చైన్ లూప్ చేస్తుంటే అయితే మనం ఒకటి చూసినాం అనమాట. సో చైన్కి అయితే పెయింట్ ఉందన్నమాట. అది ఎట్లాంటిందో ఏమో కానీ చూపిస్తా చూడండి. చూడండి పెయింట్ అయితే ఎట్లుందో. చైన్ లూప్ కొట్టేస్తే సెట్ అవుతుందేమో చూద్దాం. సో ఎస్ గైస్, ఫ్రెష్ అయితే అయిపోయినాం. మీకు ఆన్ ద గోలే చెప్తా మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం ఈ బ్లాగ్లో అనేసి. సో గైస్, ఒక చిన్న పని ఉంటే నా పని అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మనం KTM షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఒకసారి అయితే డ్యూక్ 160ని టెస్ట్ రైడ్ చేద్దాం. మంచి బడ్జెట్ లో అయితే డ్యూక్ 160 వచ్చేస్తుంది. సో ఒకసారి బైక్ అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఎవరైనా మంచి బడ్జెట్ లో కనుక బైక్ చూస్తుంటే డ్యూక్ 160 అనేది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అంటే ఇంకా KTM అంటే మనకు తెలిసిందే కదా, వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వరు. బడ్జెట్ తక్కువ ఉంది కదా అనేసి బేసిక్ స్టఫ్ అయితే అయ్యారు వాళ్ళు వాళ్ళ బైక్స్ లో. సో బైక్ గురించి రీసెర్చ్ అయితే ఏం చేయలేను నేను, జస్ట్ డైరెక్ట్ గా వెళ్తున్నా. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూద్దాం అనేసి. అన్ని తెలుసుకొని పోతే ఏంటంటే ఆ మైండ్ లో అదే జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం ఉప్పల్ KTM షోరూమ్కి వెళ్తున్నాం. అట్లానే ఇంకొక పని కూడా ఉంది నాకు ఉప్పల్లో. సో చలో 2 పనులు అయిపోతాయి అనేసి ఉప్పల్ KTM దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో డైరెక్ట్ మిమ్మల్ని అక్కడ కలుస్తా. ఇంకా లెట్స్ గో. సో ఎస్ KTM షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ ఒక్కసారి వెళ్ళైతే అడిగేద్దాం. సో 160 రెడీగా ఉంది అక్కడ. ఇది KTM ఎండూరో. ఈ బైక్ మీద కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా మన ఛానల్లో అయితే ఆల్రెడీ ఒక వ్లాగ్ ఉంది, ఇక్కడ iCards లో వదిలేస్తా చూడండి. ఈ వ్లాగ్ అయితే అక్కడ ఉన్న బైక్ గురించి. సో లెట్స్ గో, ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. సో గైస్ ఫైనలీ మన దగ్గర అయితే KTM 160 అయితే వచ్చింది. సో మంచిగా టెస్ట్ రైడ్ అయితే చేద్దాం. నా ఎక్స్పీరియన్స్ జెన్యూన్గా చెప్తా. ఫస్ట్ అరే వెయిటే లేదు, అసలు ఇది వెయిటే అనిపిస్తలేదు. మంచి కలర్ TFT డిస్ప్లే అయితే వచ్చింది. ఓకే, పొజిషన్ అయితే క్రేజీ ఉంది. సో వెనకాల బ్రదర్ కూడా కూర్చున్నారు. బికాజ్ అంటే నార్మల్ సింగిల్ గానే ఇస్తారు. బ్రదర్ కూడా కొంచెం బ్లాగింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట. చూస్తా బ్రదర్ మీరు ఎట్లా చేస్తారా అంటే, సో ఆ బ్రదర్ని కూడా తీసుకొని వెళ్తున్నా. సో ఇప్పుడైతే మేము ఇద్దరం కూర్చున్నాం బండి మీద. పొజిషన్ అయితే అసలు అప్రైట్ పొజిషన్ ఉందా, బాగా స్ట్రైట్ కూర్చున్నా నేను. గేర్ షిఫ్టింగ్ కూడా బట్టర్ స్మూత్ ఉంది. మరి ఈ బైక్ అట్లా ఉందో తెలియదు కానీ బట్టర్ ఇట్లా కొట్టకుండానే పోతుంది. గేర్ షిఫ్టింగ్ అయితే క్రేజీ ఉంది. రోడ్డు చూస్తున్నారు కదా మీరు ఎంత రఫ్గా ఉందో. సస్పెన్షన్ కూడా బాగుంది. ఐ మీన్ అంత హార్డ్ ఏం అనిపిస్తలేదు నాకు. ఏదో గుంతలో దిగుతుంది బండి అన్నట్టయితే ఆ ఫీల్ అయితే లేదు. బ్రేకింగ్ కూడా కొంచెం ఫ్రంట్ బ్రేక్ కొంచెం ఉండొచ్చేమో అనిపిస్తుంది, క్రిస్ప్ లేదనిపిస్తుంది. చూద్దాం, ముందు ఇంకా టెస్ట్ చేద్దాం ముందుకు వెళ్ళిన తర్వాత. చూడండి మొత్తం రఫ్ ప్యాచెస్ నుంచే పోతున్నాను నేనైతే. ఇద్దరం ఉన్నాం మళ్ళీ బండి మీద కూడా. సో క్రేజీ సస్పెన్షన్, ఏమో లేదు అసలు, ఏం అనిపిస్తలేదు నిజంగా చెప్పాలంటే. దాని మీద ఎక్కినట్టే లేదు. చూడు ఇప్పుడు కూడా ఒక మంచి గుంతనే అది. కానీ కొంచెం డిస్ప్లే బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందేమో. ఈ బ్రైట్నెస్ పెంచుకోవచ్చా బ్రో మనం? బ్రైట్నెస్ పెరుగుతుందా? ఇంతేనా? ఓకే. సో ఓకే, ఇదైతే బ్రైట్నెస్ ఇంతే అంట. సో కొంచెం ఎండలో అయితే ఏం కనిపిస్తలేదు నాకు. అది నాకే అనిపిస్తుంది అంటే ఇంకా వీడియోలో అసలుకే కనిపించదు. కొంచెం బ్రైట్ ఉంటే బాగుండేమో. చాలా బటన్లు ఉన్నాయి, చూద్దాం. అక్కడ ఆపుకొని చూసుకుందాం ఒక్కసారి అయితే. ఇది 19 PS పవర్ ఎంతో ప్రొడ్యూస్ చేసే బైక్ అనమాట. ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే తెలియదు, నేను వీడియోలో యాడ్ చేస్తాను మీకు. సౌండ్ కూడా ఓవర్ సౌండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మంచి స్మూత్ రిఫైన్ సౌండ్ అయితే ఉందన్నమాట. బ్రేక్స్ బాగానే ఉన్నాయి. ఇందాక అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది. క్రిస్ప్ అయితే ఉన్నాయి 100%. మొత్తం ఇది దీన్ని ఆఫ్ రోడ్లోకే తీసుకొస్తుంది. డ్యూక్కి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, సస్పెన్షన్ ఇంత బాగుంటుందని. అడ్వెంచర్ బైక్స్లో ఉంటాయి కదా సస్పెన్షన్, ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇద్దరం ఉన్నప్పుడు కూడా
ఆ మాత్రం ఉందంటే మంచిదే కదా. సో ఒక్కసారి అయితే ఫీచర్స్ చూసుకుందాం మనం ఏమన్నా ఉన్నాయి అనేసి. న్యూట్రల్లో వద్దరా పడ్డది. సో బటన్ చూసుకోండి మీరు. ఓకే, రోడ్ సూపర్ మోటో అంటే వెనకాల ఏబిఎస్ అయితే ఆఫ్ అయిపోతుందంట. ఇక్కడ డిస్ప్లే కనిపిస్తలేదు మీకు, కానీ నాకు లైట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి రోడ్లోనే ఉంది ఇది. సో ఇదైతే ఎంటర్ బటన్, అప్ డౌన్ బ్యాక్. సో బ్యాక్ కొట్టేస్తే ఇంకా ఓన్లీ ఇది ఒకటే ఉంది, ఇంకా చేంజెస్ అయితే ఏం లేదు. మొత్తం ట్రిప్, యావరేజ్ స్పీడ్, టైమింగ్ అన్నీ చూపిస్తుంది. లైక్ అదే ట్రాక్ బైక్ లాగా అన్నీ చూపిస్తుంది. ఇక్కడైతే ఆర్పిఎం అండ్ రేర్ ఏబిఎస్ ఆన్ అని ఉంది, అదే మనం ఇప్పుడు చూసాం కదా, సేమ్ ఫీచర్ అనమాట. అండ్ ఇంకా మెనూలోకి వెళ్ళిపోతే బైక్ ఇన్ఫోలోకి వెళ్తే ఇంజన్ టెంపరేచర్ చూపిస్తుంది, రేంజ్ చూపిస్తుంది, బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది, అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ట్రిప్ ఇన్ఫో ఉంది, మళ్ళీ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. లైక్ ఇంకా ఇదే అనమాట, ఫేవరెట్స్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. క్విక్ సెలెక్టర్ అంట, షిఫ్ట్ లైట్ అంట. షిఫ్ట్ లైట్లో పోదాం. సో మెనూ ఇస్ నాట్ అవైలబుల్, వీళ్ళు ఫస్ట్ సర్వీస్ అవుతేనే కనిపిస్తుంది అనుకుంటే ఇవన్నీ. సో అదే ఫస్ట్ సర్వీస్ అవుతే కొంచెం అన్లాక్ అవుతుంది ఈ బండి. ఇంకా 1000 కిలోమీటర్స్ కాలేదనుకుంటా. సో మెనూ ఆప్షన్స్ అయితే ఇవే. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకుంటే ఆర్పిఎం మీటర్, ఫ్యూయల్ మీటర్, ఓడో అండ్ రేర్ ఏబిఎస్ గురించి చూపిస్తుంది, అండ్ స్పీడ్. బ్రదర్ ఒక్కసారి ఇక్కడ నించుంటారా, అట్లా వేసి వస్తా. ఒకసారి ఆ బ్రదర్ని అయితే డ్రాప్ చేసిన, సింగిల్గా ఉన్నప్పుడు నేను. సో చూడండి, ఇప్పుడు సింగిల్గా ఉన్నా కాబట్టి ఆ పికప్ అయితే కొంచెం ఉంది, పికప్ అయితే ఉంది. బట్ ఆ పుల్ అయితే ఏం లేదు, పుల్ ఎక్స్పెక్ట్ చేసుకోకండి మీరు. ఆ పుల్ ఇట్లా వెనక్కి గుంజేస్తున్న ఫీలింగ్ అయితే ఏం లేదు. అంటే డీసెంట్, ఆ బడ్జెట్కి వర్త్ అని చెప్పచ్చు. సో బైక్ ఎంత అంటే మనకి మొత్తం కలిపి 2,16,000 అయితే బైక్ వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి మీకు పుల్ చూపిస్తా చూడండి. ఒకసారి మొత్తం ఆగుదాం, ఆగి జీరో చలో ఫస్ట్ గేర్ అయితే వేసినాం. సో అది గైస్, ఇంకా ఇప్పుడైతే షోరూమ్కి వెళ్ళిపోదాం. కరెక్ట్ కరెక్ట్, కానీ చాలా లైట్ వెయిట్ ఉంది ఇదైతే. సో గైస్ ఫైనల్గా టెస్టెడ్ అయితే చేసినాం. డ్యూక్ని ఎట్లా చూస్తాం, మంచిగా ఒక నేకెడ్ స్పోర్ట్ లాగా, కొంచెం అగ్రెసివ్ ఇన్ ద సెన్స్ పొజిషన్లో అగ్రెసివ్ కాదు, బట్ బైక్ అయితే కొంచెం అగ్రెసివ్గానే చూస్తాం కదా. డ్యూక్ 200, డ్యూక్ 390 కానీ అంతా. బట్ డ్యూక్ 160 మాత్రం అసలు ఎంత స్మూత్గా ఉందంటే మీరు నడిపితే కానీ తెలియదు, అంత బటరీ స్మూత్. అసలు ఆ గేర్ షిఫ్ట్ కూడా, ఆ గేర్ షిఫ్ట్ చేసి నేను నా బైక్ గేర్ షిఫ్ట్ చేస్తుంటే అసలు అప్పుడు తెలుస్తుంది డిఫరెన్స్. స్క్రాబ్లర్ అంత టైట్గా ఉంది ఆ గేర్స్ అనేసి. పవర్తో కంపేర్ చేయాలంటే ఒక డీసెంట్ పవర్ అని చెప్తాను నేను. మరీ వెనక్కి పుల్ చేసి అంత పవర్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో సిటీ రైడింగ్కి ఆ పవర్ అయితే మోర్ దెన్ ఎనఫ్. అండ్ అదే కాకుండా సస్పెన్షన్, అబ్బా సస్పెన్షన్ అయితే బ్యూటిఫుల్ ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సస్పెన్షన్ అంత బాగుంటుంది అని. బైక్ కూడా ఎంత లైట్ వెయిట్ ఉంది తెలుసా, నాకు తెలిసి 145 kg సంథింగ్ ఉంది బైక్ వెయిట్ వచ్చేసరికి. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. సిటీలో అయితే ఈజీగా మెనూవర్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు మనం. ఎక్కడ నాకు పెద్ద ఫాల్ట్ అయితే ఏమనిపిస్తలేదు. బట్ ఒకటే ఏంటంటే ఆ గేర్స్ అంత స్మూత్గా ఉండడం వల్ల ఆ న్యూట్రల్ అనేది తొందరగా పడతలేదు. అది ఇంత పెద్ద మేజర్ కన్సర్న్ ఏం కాదు, బట్ స్టిల్. రైడింగ్ పొజిషన్ కూడా మంచి అప్రైట్ పొజిషన్ ఉంది. కింద లెగ్స్ పొజిషన్ ఏదైతే ఉందో అది కొంచెం కొంచెం వెనక్కి ఉందేమో అనిపిస్తుంది నాకు. అడ్వెంచర్ బైక్ లాగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ లాంగ్ రైడ్స్ అయితే వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూస్. మనకి ఆ విండ్షీల్డ్ అనేది ఏం లేదు కాబట్టి ఆ గాలి అంతా మొత్తం మనకే తగులుతుంటుంది. కానీ ఆ బైక్ పర్పస్ అనేది వేరు కదా, అది లాంగ్ రైడ్స్కి తీసుకెళ్లే బైక్ కాదేమో అని నా ఫీలింగ్. సో మంచి సిటీ రైడింగ్కి అయితే బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. అండ్ అది కాకుండా వాళ్ళ ఒక కొత్త విషయం ఏం తెలిసిందంటే నాకు, ఈ షోరూమ్కి వచ్చినందుకు, ఈ షోరూమ్ కూడా రెట్రో వాళ్ళే తీసేసుకున్నారంట. అంటే ఇప్పుడు రెట్రో కేటీఎం ఉప్పల్ అనమాట. అది రెట్రో అంటే తెలిసినే కదా, మన ట్రాంప్ వాళ్ళే, హైదరాబాద్ ట్రాంప్ గ్రూప్ వాళ్ళే సేమ్ ఉప్పల్ షోరూమ్ ని కూడా తీసేసుకున్నారు. బైక్ టాప్ స్పీడ్ వచ్చేసరికి అంత ఎగ్జాక్ట్ తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఆ పవర్ కి మోస్ట్లీ 140 వరకు పోతుందేమో. బట్ నాకు తెలిసి ఒక 100 ఆర్ 110 తర్వాత కొంచెం వైబ్రేషన్ స్టార్ట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. సో ఈ బైక్ నేను గ్రేట్ కాంపిటీషన్ ఏందని ఆలోచిస్తుంటే యమహా R15 తోని కన్సిడర్ చేయొచ్చు మనం దీన్ని. ఈ రెండింటితో కంపేర్ అయితే చేయొచ్చు, బికాజ్ అది కూడా 155cc సంథింగ్ ఉంది. ఇదే పవర్ అండ్ ఇదే టార్క్ కేటగిరీలోకి వస్తుంది అది కూడా.
ఈ రెండింటికి కంపేర్ చేసే వీడియో ఏమైనా తీద్దామంటే డెఫినెట్గా ఒక వీడియో అయితే చేద్దాం మనం. కమెంట్స్లో మెన్షన్ అయితే చేయండి. అండ్ R15 అనే కాదు, ఇంకేదన్నా మంచి కాంపిటీషన్ మీరు ఏ బైక్ అనుకుంటున్నారో KTM డ్యూక్ 160తోని, అది కూడా డెఫినెట్గా కమెంట్స్లో మెన్షన్ చేయండి, సో దట్ మనం కంపేర్ చేయొచ్చు. సో గైస్, ఎవరైనా KTM బైక్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ అయితే సేవ్ చేసుకునే ట్రిక్ ఉందన్నమాట. అది ఎట్లా అంటే, మనకి KTM బైక్స్ అనేది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేస్తే కార్డ్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. మీకు కనుక రికమెండెడ్ కార్డ్ ఏదైనా ఉంటే 8 నుంచి 10,000 వరకు అయితే సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కొనే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో. సేవ్ చేసిన అమౌంట్తోనే ఒక మంచి హెల్మెట్ ఆర్ రైడింగ్ గేర్ అయితే కొనుక్కోవచ్చు మనం. ఒకసారి అయితే చెక్ చేయండి. నేను నడిపినంత సేపు అయితే డ్యూక్ 160 అసలు హీట్ ఏం అనిపించలేదు అసలు నాకు. దాంట్లో లిక్విడ్ కూల్డ్ ఇంజనే కాబట్టి సో హీటింగ్ ఇష్యూ అయితే దాంట్లో ఏం లేదు మోస్ట్లీ. సో ఎస్ గైస్, ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే ఆ 1Kకి దగ్గర ఉన్నాం అనమాట. సో డెఫినెట్గా కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. చలో బాయ్ బాయ్.